పేరు చెప్పండి. నా పేరు బి గంగాధర్. నేను కల్వకుర్తిలో స్టాంపేడర్గా పనిచేస్తా. కానీ నిరుద్యోగిగా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అమలు చేయాలి ప్రజలకు. తెలంగాణ మొత్తంలో నిరుద్యోగ అనేది లేకుండా చేయాలి. ఓకే, మీ ఊరు అయినందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు ముఖ్యమంత్రి? చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలలో కూడా ఆయనకు మంచి పేరుంది, ఊళ్ళో కూడా పేరుంది. ప్రజలు చిన్నప్పటి నుంచి చూస్తారా మీరు? చిన్నప్పటి ఇల్లు పక్క ఇల్లు ఆయన ఉన్నట్టుగా. ఆయనది పక్కిల్లేనా? మాది ఇల్లు పక్కిల్లు. ఆయన ఇంటికి వచ్చినా కానీ మా కుటుంబ సభ్యులాక అందరిని ఇచ్చి అందరితో మంచిగా ఉంటాడు, పోతాడు. చెప్పరండి. పేరేం పేరు? నా పేరు వంశీ కొండారెడ్డిపల్లి, 10వ వార్డు మెంబర్ నేను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వార్డు మెంబర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మీ ఊరు నుంచి, మీ ఊరు ఆయన ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి నుంచి ఉందంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. ఎక్కడెక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అరే బాబు, మీ ఊరు కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుంచి మీ గ్రామ పంచాయతీ నుంచి ముఖ్యమంత్రి అయ్యండి, మీకు ఎలా ఉంది? మాకు చాలా సంతోషకరంగా ఉంది. రేపు జరగబోయే 6 పథకాలలో సమర్థవంతంగా దాంట్లోని ముంగలు తీసుకుపోవాలని మా ఆశ, మా ఆకాంక్ష. పెళ్లి గ్రామ పంచాయతీ కూడా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది మా ఆశ, మా నమ్మకం. ఊరు డెవలప్ అవుతుంది, కాన్స్టిట్యూన్సీ డెవలప్, ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్ మొత్తం సస్యశ్యామలంగా డెవలప్ అవుతుంది మా ఆశ, మాకు ఆకాంక్ష. మాకు చాలా గర్వకారంగా. మేము ఎప్పుడు ఇచ్చిన వాళ్ళ తమ్ముడు సార్ చిట్టల్ సార్ అని, కృష్ణారావు సార్, తనతో చాలా సన్నిహితంగా ఉంటాం. మాకు కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళ బాయ్ కాడికి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి వెళ్తారు, ఆపుతాడు, మాట్లాడతాడు. ఒక వేరే రకంగా ఫీల్ కాడు. ఎంతసేపు అంతా మన ఫ్యామిలీ రా, ఉండదు. ఎందుకంటే అంతా మన ఫ్యామిలీ, మనం అంతా ఒక దగ్గర ఉండాలి, మన ఒక కుటుంబం అని ఆలోచిస్తాడు. ఎంతసేపు మన ఒక కుటుంబం అని ఆలోచిస్తాడు. కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు నాకు ముఖ్యమంత్రి అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను నిన్న మొన్న ఎలక్షన్ టైంలో నేను చాలా కష్టపడ్డా. నేను కూడా నా వంతుగా చాలా కష్టపడ్డా. సార్కు మొన్న ధన్యవాదాలు తెలపడానికి కూడా ఒక ముందు రోజు కలవడానికి పోయినా, కానీ నాకు సరే టైం ఇచ్చిండు. కాకపోతే కొంచెం తక్కువ టైం ఉంటుంది, కష్టం కదా. ఏదో ధన్యవాదాలు తెలిపినాం. ఓకే, థ్యాంక్ యూ రా, అంత మంచి పని చేసిరా అని అడిగిండు. అంటే నన్ను గుర్తుపడతాడు రేవంత్ రెడ్డి సార్ అంటూ, నన్ను గుర్తుపడతాడు. సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి కావాలని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అయ్యారు, ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ ముఖ్యమంత్రి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతేనా? మా పేరు బండారు పార్వతమ్మ. సార్ వాళ్ళు ఇంటి పక్కలే ఉంది మా ఇల్లు కూడా. అంతేనా? ఎట్లుంటారు సార్, ఎట్లుంటారు ఊరికి వచ్చినప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది మాకు అందరికి. మా సార్ కూడా మా చాలా అది మాకు అభిమానం. మాకు అప్పటికెళ్ళి మంచిగా అందరితో కలిసి మెలిసి ఉంటాడు అందరితో. అంత ఒకటే. మా అబ్బాయి మా అక్క కూడా వంశీ, మా అబ్బాయి కూడా 24 గంటలు వాళ్ళ గురించే, వాళ్ళ పక్కనే ఉంటాడు. సొంతం అన్నదమ్ములు లాక్కుంటారు వాళ్ళు, ఒక ఇంట్లో ఉన్నంత ఫీల్ అవుతారు.